ఊరికనే సో ఎక్కువద్దు. సో అంటే ఆర్టిస్ట్ యూనియన్ కి ప్రెసిడెంట్ యాహ్! అండ్ అలానే ఐఎఫ్ఎక్స్ లో వర్క్ చేస్తున్నాను అంటున్నారు. లీడ్ అంటే ఐయామ్ ఇవన్నీ హ్యాండ్లింగ్ ఇట్. మేనేజ్ చేసుకుంటూనే యు ఆర్ ఆల్సో డూయింగ్ సంథింగ్ కదా, ఈ కామర్స్ వెబ్సైట్ సంథింగ్ దట్స్ ఏదో మై ఉంది. మై పర్సనల్ బిజినెస్ అండి. యా. నేను ఐటీలో వర్క్ చేసేటప్పుడు వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ అంటే లైక్ ఇటు సైడ్ ఈ కామర్స్ సైడ్ నాకు ఓన్ అంటే కరోనా వర్క్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్‌గా చేసాం. ఇప్పుడు మనకి ఏం లే అమెజాన్ ఇవన్నీ ఉన్నాయి కదా! అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ ఇవన్నీ. సో, ఆ కైండ్ ఆఫ్ ఇదిలాగే ఒక ఓన్ వెబ్‌సైట్ ఇట్స్ మా ఆల్ అబౌట్ ఓన్‌దుంది. వాట్ అండి, దేని గురించి? సో, ఇప్పుడు అమెజాన్‌లో ప్రొడక్ట్స్ ఏముంటాయి? ఓకే, సో అమెజాన్ లో ఉన్నట్టు మల్టీ డిఫరెంట్ కేటగిరీస్. డిఫరెంట్ కేటగిరీస్. కేటగిరీస్, మల్టీ కేటగిరీస్ లైక్ రైట్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్, హోమ్ అండ్ కిచెన్, అపెరల్, గార్డెన్ వాటెవర్ కిడ్స్ సో ఇట్స్ టాయ్స్ అండ్ ఆల్ ఓవర్ ఎవ్రీథింగ్. హియర్ ఓన్లీ ఆర్ యుఎస్? పాన్ ఇండియా అండి. అంటే పాన్ యూఎస్ ఇండియా. వాటిలో కూడా దేని ఓకే. దాన్ని సెపరేట్ ఉంటాయి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఎలా ఉందో అమెజాన్‌లో అమెజాన్ డాట్ ఇన్ అంటే ఓన్లీ ఇండియాకి సంబంధించి ఉంటుంది. అమెజాన్ డాట్ కామ్ అంటే యూఎస్. అమెజాన్ డాట్ యూకే అంటే యూకే ఓకే సిటిజన్స్‌కి ఆ ఓకే ప్రొడక్ట్స్ ఓకే కనబడతాయి. ఓకే. సిమిలర్లీ అలా వీ హావ్ అవర్ ఓన్ డొమైన్స్ అనమాట. సో, దీంట్లో మల్టీ కేటగిరీస్ అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. మనది ఏంటంటే జాతర డాట్ ఇన్ అండి. జాతర. జాతర ఎందుకు యాహ్! జాతర అని పెట్టాల్సి వచ్చింది? జాతర అంటే అర్థం ఏంటి? ఇట్స్ అ ఫంక్షన్. ఫంక్షనా? అంటే ఫంక్షన్ అంటే ఇట్స్ అ ఫెస్టివల్. అంటే మనం చిన్నప్పటి నుంచి జాతర అంటే ఏమంటే చిన్నప్పటి నుంచి మనం అంటే స్కూల్ అంటే లైక్ అమ్మమ్మ తాతగారి ఇంటికి వెళ్తాం కదా, ఇంటికి వెళ్తున్నప్పుడు అచ్చా, పల్లెటూరులో ఓకే జరుగుతుంది ఓకే. చూసారా? అంటే మీరు ఏదైనా ఒక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చారు, నేను వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. వచ్చాను. సో, అంటే అంటే మీరు అడుగుతున్నారు ద బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే జాతర అనేటప్పుడు మనకి ఏంటంటే పండగలకి వాటికి మనం పెట్టుకుంటాం. సంత గాని, మేళా, హిందీలో మేళా అంటారు. సో, ఒక ఏమైనా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బోనాలు ఉన్నాయి. మన కరెంట్ లైవ్ ఎగ్జామ్ బోనాలు అప్పుడు ఒక టెంపుల్ దగ్గర సరౌండింగ్ మనకి ఏంటంటే మొత్తం స్టాల్స్ పెట్టి అవును. చిన్న పిల్లల నుంచి అందరి ప్రొడక్ట్స్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఆ పండగలప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ వాళ్ళే పండగలకి దసరాకి కానీ తర్వాత దివాళీకి కానీ పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ పెడతారు. సో, ఆ పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలన్నీ తెలుగులో జాతర అంటారు సింపుల్గా చెప్పాలంటే. అంటే జాతరలో ఒక జాతరలో చిన్న ఐటెం నుంచి పెద్ద ఐటెం వరకు అన్నీ దొరుకుతాయన్న కన్సెప్ట్తో జాతర డాట్ ఇన్ అంటే ఇన్ అంటే ఇండియాది, ఎక్స్టెన్షన్ డాట్ ఇన్ అంటే ఇండియా, JAATARE డాట్ ఇన్. ఓకే. సో, దీంట్లో ఏంటంటే మనం మొత్తం అన్ని మల్టీ ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి అక్రాస్. అంటే మెజారిటీ ఒక చిన్న సైజ్ అమెజాన్ అనుకోండి. ఓకే యాహ్! సో, డన్. అంత బాగుంటే బాగానే ఉంటుంది. సంథింగ్ లైక్ కరోనా కమ్స్ అనుకోండి, ఏదో ఒకటి ఆల్టర్నేట్ ఇన్కమ్ ఉండాలి కదా. ఒక ఎస్పెషల్లీ ఆర్టిస్ట్లకి ఇప్పుడు ఉన్న దీంట్లో ఏంటంటే కంపల్సరీ ప్రైమరీ ఇన్కమ్ ఒకటి ఉంటే సెకండరీ ఇన్కమ్ కంపల్సరీ ఉండాలి. డెఫినెట్ గా ఇప్పుడు ఉండాలి. యూజువల్లీ మనం చూస్తుంటే ఏంటంటే మన దీంట్లో మ్యారీడ్ పీపుల్ అయితే అదే ఇంకా పెళ్ళి అవ్వలేదు అనుకోండి, అట్లీస్ట్ ఫాదర్ సైడ్ నుంచి పేరెంట్స్ సైడ్ నుంచి ఏదో ఇన్కమ్ ఉంటుంది. పెళ్ళైన వాళ్ళు అనుకోండి ఒక అంటే మేల్ ఆర్టిస్ట్ అయితే అట్లీస్ట్ ఫిమేల్ నుంచి మేడం ఏదో జాబ్ ఏదో ఒకటి అలా ఉంటారు. లేదా ఫిమేల్ ఆర్టిస్ట్ అనుకోండి వాళ్ళ హస్బెండ్ ఏదో ఒక జాబ్ అంటే ఏదో ఒక సెకండరీ ఇన్కమ్ ఉంటుంది ఒక ఫ్యామిలీకి. అలా లేకపోతే ఆర్టిస్ట్ అనేవాడు సర్వైవ్ అవ్వలేడు. బాబా. ఓన్లీ దీని మీద డిపెండ్ అవ్వమంటే చెప్పలేం. ఇంత అన్సర్టినిటీ ఇది. సినిమా అంటే బయట చూసే ఒక ఆడియన్కి ఒక మ్యాజిక్ ఏంటంటే ఒక ఏమంటారు ఫ్యాన్సీ అని అనుకుంటారు. అంతా బ్యూటిఫుల్ ఇండస్ట్రీ ఫుల్ సినిమా వాళ్ళు అంటే ఏంట్రా బాబు ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు. కానీ 2 గంటలు స్క్రీన్ మీద ఉన్నప్పుడు స్క్రీన్ వెనకాల ఉన్నప్పుడు ఆ బాధలు ఏంటో అనేది నిజంగా వాళ్ళకి తెలియదు. రెగ్యులర్గా మనం చూసుకునే సినిమా కృష్ణానగర్ కష్టాలు అంటాం కదా, అది ప్రతి ఆర్టిస్ట్కి ఉంటాయి. డెఫినెట్లీ ప్రతి సో, ఆర్టిస్ట్ కి. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండి హెల్తీగా ఉంటే ఏదైనా చేయగలరు. సో, ట్రూ. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే డెఫినెట్లీ ఇంకో సెకండరీ ఇన్కమ్ ఉండాలి. దాని బేసెస్ చేసుకుని మేము యాక్చువల్గా ఏంటంటే జాతర డాట్ ఇన్ యాక్చువల్గా నేను బ్యాక్ ఎండ్ ఈ టెక్నాలజీ అంతా చూసుకుంటాను. దాన్ని ఆపరేట్ చేసేది డైలీ వర్క్స్ అయితే మా ఇంట్లో మేడం చూసుకుంటాను. ఓకే డన్. మొత్తం ఈవెన్ ఇప్పుడు అప్కమింగ్ మా కాలేజ్కి వచ్చారు పిల్లలు కూడా వాళ్ళు ఉన్న పార్ట్ టైంలో దాన్ని కూడా వాళ్ళు అంటే అపార్ట్ దే ఫ్రమ్ ఆర్ స్టడీస్ ఆల్సో డూయింగ్. దేర్ ఆల్సో ఐ మీన్ హెల్పింగ్ అనమాట. అది అది వావ్. లేకపోతే ఏంటంటే హ్యూజ్ మీకు అమెజాన్లో ఒక వెబ్సైట్ రన్ చేయాలని అంటే వితౌట్ ఎనీ మ్యాన్ పవర్ రన్ ఇట్స్ చేయడం. సో, నాట్ అన్ డెఫినెట్లీ ఈజీ. మా వైఫ్ పిల్లలు బాగా సపోర్ట్ చేయడం వల్ల అండ్ ఏంటంటే మీలాంటి వెల్ విషర్స్ అందరూ ఏంటంటే కూడా దీంట్లో ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ అని ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మీకు ఫిజికల్ షాప్కి దీనికి మన ఆన్లైన్ స్టోర్కి కంపేర్ చేసుకుంటే మీకు ఫిజికల్ షాప్ పెట్టుకున్నారు అనుకో ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి, మీకు కొంతమంది తీసుకెళ్ళి చిన్న షాప్ వాళ్ళు తీసుకెళ్తారు కదా. ఇప్పుడు ఒక ఎంఆర్పి ఉంటుందండి. మీకు ట్రూ. కరెక్ట్గా చెప్పాలంటే ఎంఆర్పి ప్రైజింగ్ ఉంటుంది. దాంట్లో జనరల్గా సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది, డీలర్ ప్రైస్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంటుంది, ఒక రేంజ్ ఆఫ్ ప్రైస్ అంటే తీసుకునే స్టాక్ బట్టి హోల్సేలరా రీటైలరా స్టాక్ ఇస్తా ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి. సో, అలా ఆన్లైన్లో కూడా సో వీళ్ళు ఏమవుతుంది ఎంఆర్పి మీద వీళ్ళకి ఒక ప్రైజింగ్ ఇస్తారు డిస్కౌంట్కి. సో, అలాగే ఏంటంటే ఇక్కడ దీంట్లో కూడా ఆన్లైన్ షాపింగ్లో కూడా ఎఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పి ఉంటుంది. మన వెబ్సైట్లో ఉన్న లింక్స్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదంటే ఎవరైనా కొద్దిగా ఎడిషనల్ పార్ట్ టైం ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు మన లింక్స్ వాళ్ళకి ఒక కోడ్ జనరేట్ అవుతుంది వాళ్ళు ఎఫిలియేట్గా రిజిస్టర్ అయితే. అది అన్నిట్లో ఉంది, అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది. వాళ్ళు కోడ్ జనరేట్ చేసుకుంటే ఆ కోడ్తో అటాచ్ అయ్యే లింక్స్ వస్తాయి ప్రతి ప్రోడక్ట్కి. అది వాళ్ళు సోషల్ మీడియాలోను వాళ్ళ సర్కిల్లోను వాళ్ళు ప్రమోట్ చేస్తే
ఆ ప్రోడక్ట్ తగ్గ ఒక డిస్కౌంటెడ్ ప్రైస్ వాళ్ళకి వస్తుంది అనమాట. లేదంటే ఆ ప్రోడక్ట్ మీద ఒక 10%, 20% ఆ స్లాబ్ బట్టి వాళ్ళకి కూడా ఎర్నింగ్ వెళ్తుంటది. సో వావ్! దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎఫిలియేట్ మార్కెటింగ్. అంటే మన ప్రెజెంట్ సూపర్. ఉంది అది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అన్నిట్లో 5% అలా ఇస్తున్నారు. ప్రెజెంట్ మనమైతే 10% అది చేస్తున్నాం అనమాట అది. సో, అంటే ఐటీ, ఆర్టిస్ట్ ఇటు పక్క అంటే కొంచెం వరకు అయితే పొలిటికల్ టచ్ కూడా ఉన్నట్టుందిగా? మనం ఇండస్ట్రీలో కాబట్టి ఇంకా ఎలా మొత్తం ఉంటాం? ఇండస్ట్రీ కాబట్టి ఆబ్వియస్‌లీ అది చెప్పక్కర్లేదు. ఆల్ మిక్స్‌డ్. మెగా కాంపౌండ్‌లో నాకున్న అటాచ్‌మెంట్‌కి ఇన్సిడెంట్‌లీ బ్యాక్ ఎండ్ నేను చాలా చేశానండి. మొన్న పొలిటికల్ అప్పుడు కూడా ఫోర్‌గ్రౌండ్ వెళ్ళలేదు గానీ నాకున్న కొన్ని షూటింగ్స్ వల్ల జనసేన గ్లోబల్ టీమ్ అని ఉంటది. వాళ్ళతోను ఐటీటీతోని వర్కౌట్ చేసి వెనకాల సోషల్ మీడియా సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంతా అంటే ఎక్కడ ఏమేమి చేయాలో, ఎక్కడ మొబిలైజ్ చేయాలో పీపుల్ అందరిని అది కూడా యూ ఆర్ ఎ లైబ్రరీ చేశాను. సర్. యూ ఆర్ ఎ లైబ్రరీ అని కాదు. లైబ్రరీ. అంటే నాకు రిసోర్సెస్. తెలియని చాలా విషయాలు కూడా తెలుస్తున్నాయి ఇప్పుడు మాట్లాడుతూ యాహ్! ఉంటే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మూవీస్ విషయానికొస్తే, రైట్. సో ఇప్పుడు పెద్ద మూవీస్ వస్తున్నాయి. హ్మ్. చాలా వరకు. హ్మ్. 'దేవరా', హ్మ్. 'హరిహర వీరమల్లు', రైట్. 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ హ్మ్. హ్మ్. సింగ్' ఇంకా చాలా మూవీస్ వస్తున్నాయి కదా! అవును. సో నేనిప్పుడు పేరు చెప్పిన ఈ 4 మూవీస్‌లో ఆర్ యూ దేర్ సర్? 'దేవరాలో' హ్మ్. కానీ నో అండి. 'దేవరా' మిస్ అయింది అది కూడా. అంటే లైక్ మా మా డ్యూ టు నా 'పుష్పనా'? క్రియేటర్ కదా యాక్చువల్లీ. 'పుష్ప' కాదు వేరేదండి. ఓ తమిళ్ ప్రాజెక్ట్. దానివల్ల ఇదయింది కొద్దిగా. ఓకే. ఓకే. అది. తర్వాత ఇంకోటి ఎలా ఉంటాయంటే ఒక రికగ్నిషన్ వచ్చినప్పుడు ఏమవుతదంటే అండి, డైరెక్టర్స్ చూసినప్పుడు కూడా ఆలోచిస్తారు. ఈయనకి ఇది అంటే మంచి కొద్దిగా పడాలి. మంచిది ఇవ్వాలి ఇస్తే చిన్న క్యారెక్టర్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఒకసారి ఒక ప్రాజెక్ట్ ట్రావెల్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళకి మైండ్‌లో ఉంటది. ఎందుకంటే మినిమమ్ ట్రావెల్ అవుతాం కదా షూటింగ్స్. ఇప్పుడు నాకు 'సురేంద్ర రెడ్డి' గారితో ప్రతి సినిమా నేను ఎందుకుంటా అంటే మేము 75 డేస్ ట్రావెల్ చేసాం. హ్మ్. ఇన్ అండ్ హ్మ్. ఔట్ తెలుసు. వి నో ఈచ్ అదర్. నేనేంటో తెలుసు. ఆయనకి సో ఇమ్మీడియేట్‌గా సరిపోద్ది. ఈ క్యారెక్టర్‌కి అందుకే 'సైరాలో' ఒక క్యారెక్టర్ ముందనుకుని తర్వాత వద్దు రాజశేఖర్ ఇదొద్దు. ఇప్పుడు నీకు సరిపోదు. నీకు చిన్న క్యారెక్టర్ అయిపోద్ది. మనం తర్వాత ఇట్స్ అప్ టు యూ. మనం వాట్ వి వాంట్ ఈస్ రిలేషన్. హ్మ్. ఒక సినిమాలో లేకపోతే మన పెద్ద ఇదిగా ఏం లేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. బట్ ఐ వాంట్ టు ట్రావెల్ విత్ హిమ్. నాకు లాంగ్ టర్మ్ జర్నీ కావాలి. ఇవాళ ఒకరోజు సినిమా పోయింది. అయ్యో! నాకు ఇవ్వలేదని నేను బాధపడను. మన మంచి కోసం వాళ్ళు ఆలోచిస్తారు డైరెక్టర్స్. సో కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే లేదు రాజశేఖర్ గారికి ఇస్తే ఒక మినిమమ్ ప్రామినెంట్ క్యారెక్టర్ ఇవ్వడం వల్ల కూడా కొంతమంది పిలవరు. ఇప్పుడు ఏదో పిలిచి నుంచునబెట్టే క్యారెక్టర్ అంటే ప్రతి ఒక్క దాని సినిమాలో ఇప్పుడున్న పేరుకి ప్రతి దాంట్లో చేసేయొచ్చు. హ్మ్. అని అదే చెప్పాను కదా! మనకు ఒక చిన్న చాయిస్ ఏంటంటే ఒక ప్రామినెంట్ క్యారెక్టర్. ఒక సీన్ అన్నా ఆ ఇంపాక్ట్ ఉండాలని. సో డైరెక్టర్స్ ఓకే. కూడా అలా ఆలోచిస్తారు. సో, రాజశేఖర్ అలా గారికైతే మినిమమ్ క్యారెక్టర్ ఇవ్వాలి అని చెప్పాను. 'దేవరాలో' యాహ్! మిస్ చేసుకున్నారు. మరి ఈ 3 'ఓజీ', 'భగత్ సింగ్' లేదండి. 'ఓజీ భగత్ సింగ్' లేదు అవ్వలే అసల. అంటే దగ్గర అవ్వలేదు. దగ్గర కూడా రాలేదు. అసల అంటే ఎక్కడెక్కడో స్కోప్ అవనండి ఏమన్నా అటెంప్ట్ చేయడం గాని లేదా వాళ్ళ దగ్గర కాల్ నుంచి కూడా రాలే. ఈ ఇండస్ట్రీలో ఏ హీరోలతోనైనా మిస్ అయ్యారా అండి? లేకపోతే ఆల్‌మోస్ట్ అందరితో కవర్ చేసారా? అంటే మాక్సిమం అయ్యారండి. అంటే లైక్ అంటే ఐదర్ వే లైక్ సినిమానే కాకపోయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నలుగురున్నారు చూసారా మన పెద్దలు పిల్లర్స్ 'చిరంజీవి' గారు, 'నాగార్జున' గారు, 'వెంకటేష్' గారు, వీళ్ళందరితో కూడా అయింది. అంటే 'నాగార్జున' గారితో ఒక యాడ్ అయింది. హ్మ్. 'వెంకటేష్' గారితో యాడ్ ఒకటి 'నారప్ప', అయింది. 'నారప్ప' సినిమా అయింది. 'బాలకృష్ణ'. 'బాలకృష్ణ' గారితో కూడా చెప్పాను ఒక మూవీ మిస్ అయిందని. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్. సో హ్మ్. అదొకటి మిస్ అయింది. అండ్ ఫార్చునేట్‌లీ ఇట్ మైట్ హ్యాపెన్. చెప్తాం కదా! ఏదైనా రాత మనకు రాసి పెట్టుంటే జరుగుతది అంతే. డెఫినైట్‌లీ యాహ్! మీరు అప్‌కమింగ్ ఆ 3 పెద్ద ప్రాజెక్ట్‌లు మిస్ అయిన హీరోతో కూడా మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. డెఫినైట్‌లీ యాహ్! అండ్ ఇట్స్ రియల్లీ నైస్ టు టాక్ విత్ యూ సర్. అంటే చాలా విషయాలు తెలుసుకున్నాను. అండ్ చాలా విషయాలు తెలిసాయి. చాలా ఆలోచింపచేసాయి ట్రూ. కొన్ని యాహ్! విషయాలు. అంటే ఎస్పెషల్లీ మీడియా డోంట్ టేక్ మీ రాంగ్. ఎందుకంటే నేను ఇట్స్ ఔట్ ఆఫ్ మై ఎందుకంటే నేనొక మిగతా వాళ్ళ పెయిన్ అంతా మీకు ఎక్స్‌ప్రెస్ చేశాను అంతే. డోంట్ టేక్ మీ రాంగ్. ట్రై టు ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. నా సిన్సియర్ రిక్వెస్ట్. ఒక్కసారి ఆలోచించండి. మనం రాయడం వల్ల సినిమా ఇండస్ట్రీ ఏ స్థాయికెళ్ళిపోయిందో అది ఆలోచించండి. నా సిన్సియర్ రిక్వెస్ట్. డోంట్ మళ్ళీ చెప్తున్నాను ఇలా నేను ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడాను అంతే. హ్మ్. సో మీరు ఆలోచించండి. ఏది మంచో ఏది రైటో మీరే చేయండి. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో అండి. థాంక్ యూ బిజీ సో మచ్. షెడ్యూల్ ఉండేటప్పటికి కూడా అడిగినందుకు వచ్చి ఇచ్చారు ఇంటర్వ్యూ. థ్యాంక్ మై యూ సార్. థ్యాంక్ యూ ప్లెజర్ సో అండి. ఎనీ మచ్. టైమ్. ఎనీ టైమ్.